అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభము. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 8వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము పైకి లేవనెత్తు ప్రేమ. 40వ కీర్తన 2వ వచనం నందు నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. ప్రభు మన మీద ఉంచిన ప్రేమ మనలను పాపముల నుండి బయటకు తీసుకుని వచ్చుచున్నది. జికటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తుచున్నది. అట్టి ప్రేమ మనలను వెదకి వచ్చుచున్న ఒక ప్రేమ. ఒక గొర్రె కనబడకుండా పోయినప్పుడు కాపురేక మనసు ఏ విధముగా పరితపించును. రాత్రింబగళ్ళు అనియు ఎండా వాన అనియు చూడక ఆ గొర్రెను ఎంతటి అక్కరతో అతడు వెతుకుటకు ప్రయత్నించును. ఆ గొర్రె ముండ్ల పొదలో చిక్కుకొని ఉండినట్లయితే తన చేతులకు ముండ్లు కుచ్చుకున్నను సరే దానిని సహించుకుని ఆ గొర్రెను విడిపించును కదా. ప్రభువు చూపించుచున్న ప్రేమలో ప్రత్యేకమైనది మనక ప్రాణమును లేవనెత్తుచున్న ఒక ప్రేమయే ఉన్నది. పాతాళం యొక్క పట్టులో నుండి శత్రు యొక్క శక్తుల బారి నుండి మనలను విమోచించుచున్న ప్రేమ అది. అవును, ఆయన మనలను పాతాళం యొక్క శక్తుల బారి నుండి పైకి లేవనెత్తుటకు సంకల్పించాడు. ఒకసారి ఒక బొగ్గు గనుల స్వరంగమునందు ఒక భూకంపన విపత్తు సంభవించాను. అనేక మంది సిబ్బందులు స్వరంగమునందు చిక్కుకొని పలు రకాల తాడులను తీసుకుని వచ్చి స్వరంగమునందున్న వారిని కట్టి బయటకు తీసుకుని వచ్చుటకు ప్రయత్నించి ఆ ప్రయత్నమునందు వాడిన తాళ్ళు మరల తెగిపోటు చేత ఎవరిని కూడా పైకి తేలేకపోయాను. చివరకు ఆ స్వరంగం యొక్క అధ్యక్షుడు ఒకడు కొత్త తాడును ఒకటి తీసుకుని వచ్చాను. ఆ తాడుతో కట్టి లాగినప్పుడు ప్రయత్నము విజయవంతమాయను. అనేకులు కాపాడబడి ఆ తాడు చేత మాత్రమే ఎలా తెగిపోకుండా ఉండెను అను సంగతిని పరిశీలించినప్పుడే ఆ తాడుతో పాటు ఇనుప తీగలు అల్లబడి ఉండుటను కనుగొనిది. అదే విధముగానే మిగతా ప్రేమలన్నీయును మరుగై క్షీణించి మార్పు చెందినవై ఉండగా ప్రభు యొక్క ప్రేమ మాత్రమే మరుగై పోవక క్షీణింపక మార్పు చెందక బలము గలదై ఉన్నది. క్రీస్తు యొక్క ప్రేమలోని పాశమునందు రక్తము ప్రవహించుచూనే ఉన్నది. ఆయన యొక్క కల్వరి ప్రేమ గట్లపై ప్రవహించుచున్నది. అది ప్రాణములను ప్రభు వైపునకు ఆకర్షించుచున్నది. జిగటకల దొంగ ఊబిలో నుండి ప్రభు మనలను పైకి లేవనెత్తుచున్నప్పుడు ఆయన మన కొరకు రక్తపు క్రయధనమును చెల్లించెను అను సంగతిని మర్చిపోకుడి. మీరు యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడి పరలోకముతో జతపరచబడి ఉన్నారు. అట్టి కల్వరి ప్రేమ యొక్క పాశము ఎన్నడును తెగిపోదు. ప్రేమగల దేవుడు మిమ్ములను తన యొక్క ప్రేమగల పాశముతో ఐక్యపరిచి ఉన్నాడు. ఆయన యొక్క చేతుల్లో నుండి ఎవరునూ మిమ్ములను అపహరింపలేరు. దేవుని బిడ్డలారా, ప్రాచీన పాపములు మిమ్ములను జయించునేమో, సాతాను మిమ్ములను అపహరించుకొని తీసుకుని వెళ్ళిపోవునేమో అని ఎన్నడూను కలత చెందకుని. క్రీస్తుని రక్తము చేత కలుగజేయబడిన పాశము ఎన్నడూను తెగిపోనేరదు. నేటి ధ్యానమునకై విలువ పెట్టి కొనబడిన వారు గనక దేవునికి సొత్తయున్న మీరు మీ దేహముతోనూ మీ ఆత్మతోనూ దేవుని మహిమపరచుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ద్వితీయోపదేశ కాండము 5, 6 మరియు 7 అధ్యాయములు. సాయంత్రము మార్క్సు వార్త 11వ అధ్యాయం 1 మొదలుకొని 18 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.